కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఆఖరి ప్రయత్నంగా సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్కు ఒక్కరోజు ముందు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. తమ ఎన్నికల గుర్తు ఓటర్లకు గుర్తుండేలా బహుమతులను పంపిణీ చేస్తున్నారు. స్టవ్, కుర్చీ, పర్సు గుర్తులు వచ్చిన అభ్యర్థులు ఓటర్లకు తమ గుర్తు కలిగిన వస్తువులను నజరానాగా ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయాలు హాట్గా మారాయి. కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఆఖరు ప్రయత్నంగా సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్కు ఒక్కరోజు ముందు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. తమ ఎన్నికల గుర్తు ఓటర్లకు గుర్తుండేలా బహుమతులను పంపిణీ చేస్తున్నారు. స్టవ్, కుర్చీ, పర్సు గుర్తులు వచ్చిన అభ్యర్థులు ఓటర్లకు తమ గుర్తు కలిగిన వస్తువులను నజరానాగా ఇస్తున్నారు. దీంతో గ్రామాలలో రాజకీయాలు హాట్గా మారాయి. కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఆఖరు ప్రయత్నంగా సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్కు ఒక్కరోజు ముందు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. తమ ఎన్నికల గుర్తు ఓటర్లకు గుర్తుండేలా బహుమతులను పంపిణీ చేస్తున్నారు. స్టవ్, కుర్చీ, పర్సు గుర్తులు వచ్చిన అభ్యర్థులు ఓటర్లకు తమ గుర్తు కలిగిన వస్తువులను నజరానాగా ఇస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, భోగి కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటికీ సిద్ధమైపోయాయన్నట్టు చెప్పవచ్చు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఏ పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బంది కూడా ఇప్పటికే పోలింగ్ సామాగ్రిని పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభించారు. మరోవైపు చూసినట్టయితే మొదటి విడతలో పోలింగ్ కు సంబంధించి ఒక వారం రోజుల వ్యవధి ప్రచారం ఉన్నప్పటికీ కూడా ప్రచారాన్ని సాధారణ ఎన్నికల తలదన్నేలా ప్రచారం అయితే నిర్వహించారు. ఈ ప్రచారం మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అభ్యర్థులు గుర్తులకు సంబంధించి అంటే స్టూల్ గుర్తు వచ్చిన వాళ్ళు, వార్డు మెంబర్లకు స్టూల్ గుర్తు ఉంది. స్టూల్ గుర్తు వచ్చిన వాళ్ళు అన్ని స్టూళ్లను పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. వార్డు మెంబర్లకే గ్యాస్ పొయ్యి గుర్తు కూడా ఉంది. గ్యాస్ పొయ్యిలు కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. అలాగే కత్తెరలు, ఫుట్బాల్, ఇలా రింగు, బ్యాటు ఏది ఉంటే ఆ అభ్యర్థికి వచ్చిన గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తును ఓటర్లకు ఇచ్చి గుర్తుండిపోయేలా దాన్ని పదే వాళ్ళకు నొక్కి చెప్తా ఉన్నారు. మరోవైపు డబ్బులు, మద్యం అయితే ఏరులై పారుతుందని చెప్పవచ్చు. గ్రామాల్లో పోటాపోటీగా అభ్యర్థులు అయితే ప్రచారం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఎక్కడ తగ్గకుండా లోకల్ ఎన్నికల జనరల్ ఎలక్షన్స్ అన్న రీతిలో ప్రచారం అయితే సాగుతుంది. థ్యాంక్ యూ భాస్కర్.